నల్ల మచ్చలున్నాయి, మొటిమలున్నాయి, పిగ్మెంటేషన్ ఉంది, స్కిన్ మీద జిడ్డు ఎక్కువ ఉంది, ట్యాన్ ఎక్కువ ఉంది, ఏం చేయాలని అడుగుతున్నారు కదా. మీరు ఇలా గనక చేస్తే మీ స్కిన్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గుడ్ బై చెప్పేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఈరోజు మన వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. మాకు టైం లేదు, కానీ మాకు ఏదైనా ఒక చిన్న చిట్కా చెప్పండి, వన్స్ యూజ్ చేసినప్పటికే తగ్గిపోయేటట్లు. ఫేస్ ప్యాక్లు ఇవన్నీ కూడా మేము అప్లై చేసుకోలేకపోతున్నాం అని అంటున్నారు. సో నన్ను ఎక్కువగా అడిగింది పింపుల్ మార్క్స్, యాక్ని, పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, వీటన్నిటినీ కంట్రోల్ చేయడానికి ఈరోజు నేను ఒక సూపర్ రెమెడీ చెప్తాను. ఈ సమస్యలు ఉన్న వాళ్ళే కాదండి, స్కిన్ అనేది ఆయిలీగా అయిపోతుంది, ఎక్కువ టైం స్కిన్ ఫ్రెష్గా ఉండాలి అని అంటే మాత్రం తప్పకుండా ఇది ట్రై చేసేయండి. దీనివల్ల మీ స్కిన్ అనేది 24 అవర్స్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. సమ్మర్లో సూపర్గా వర్క్ అవుతుంది అనమాట. ఇంక లేట్ చేయొద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం ఒక హెయిర్ ఆయిల్ని అయితే లాంచ్ చేసాం. మన హెయిర్ ఆయిల్ వల్ల ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇదివరకు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ 200 ml అనేది అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు మనం 500 ml కూడా లాంచ్ చేసాం అనమాట. సో ఇంకా మీలో ఎవరైనా మన హెయిర్ ఆయిల్ ట్రై చేయలేదు అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే వేపాకు. వేపాకుని నీట్గా వాష్ చేసుకోవాలండి, ఎందుకంటే బయట మనకి దుమ్మనే చాలా ఉంటుంది. సో నీట్గా 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. 1 కప్ అయితే తీసుకోవాలి వేపాకు. పక్కన పెట్టేసుకుంటే సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు తులసాకును కూడా మనం 1 కప్పు తీసుకోవాలి. నీట్గా తులసాకును కూడా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత యూజ్ చేయండి. 1 కప్పు తులసాకు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇక్కడ. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వేపాకు, తులసాకు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేయండి. డ్రింకింగ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాంటి పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక బౌల్లో క్లాత్ సహాయంతో ఈ జ్యూస్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ జ్యూస్తోనే మన రెమెడీ మొత్తం కూడా ఉంటుందండి. సో జ్యూస్ అయితే మనం వీలైనంత ఎక్కువగానే కలెక్ట్ చేసుకోవాలి. సో క్లాత్ సహాయంతో పిండుకుంటే మనకి జ్యూస్ అనేది ఎక్కువ కలెక్ట్ అవుతుంది. జ్యూస్ రెడీ అయిపోయింది అని అంటే ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేశాను. మీరు వైల్డ్ టర్మరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కిచెన్లో ఉండే నార్మల్ టర్మరిక్ అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ స్కిన్కి ఏది సూట్ అవుతుందో అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని కాసేపు పక్కన పెట్టేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్నాను పియర్స్ అండి. గ్లిజరిన్ ఉన్న ఏ సోప్ అయినా తీసుకోవచ్చు, మీకు నచ్చిన సోప్ ఏదైనా తీసుకోండి. కాకపోతే అందులో గ్లిజరిన్ అనేది ఉండాలి, లేదంటే సోప్ బేస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో చాలా రకాలైన గ్లిజరిన్ ఉన్న సోప్స్ అయితే వచ్చాయి. పియర్స్లో కూడా మనకి 2-3 కలర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఏదైనా కలర్ తీసుకోండి. చాలామంది ఎప్పుడు ఒకటే కలర్తో ప్రిపేర్ చేస్తున్నారేంటి, ఆ సోప్లోనే గ్లిజరిన్ ఉంటుందని అడుగుతున్నారని చెప్పేసి ఈసారి కొంచెం కలర్ మార్చాను. మీకు నచ్చిన గ్లిజరిన్ సోప్ ఏదైనా తీసుకోవచ్చండి. ఈ సోప్ని మనం ఇలా చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ సోప్ ముక్కల్ని ఒక గిన్నెలోకి అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ప్లాస్టిక్ గిన్నెలో కాకుండా ఏదైనా స్టీల్, గాజు గిన్నెల్లో తీసుకోండి. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయిలో కానీ ఒక గిన్నెలో కానీ వాటర్ పెట్టేసుకోండి. ఈ వాటర్ అనేవి మనకి గోరువెచ్చగా అవ్వాలి, లేదనుకుంటే కొంచెం బాయిల్ అవ్వనివ్వండి, నో ప్రాబ్లం. డబుల్ బాయిలర్ మెథడ్లో మనం సోప్ని మెల్ట్ చేయాలి. చాలామందికి తెలిసే ఉంటుంది కదా డబుల్ బాయిలర్ మెథడ్ అనేది. వాటర్ అనేవి కొంచెం హీట్ అయిన తర్వాత గిన్నె అనేది పెట్టేసి మనం కలుపుతూ ఉంటే ఈ సోప్ అనేది మెల్ట్ అవుతుంది. సోప్ మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఈ సోప్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఫుల్ బాడీకి కేరింగ్ ఎలా ఇవ్వాలి అనుకునే వాళ్ళకైతే ద బెస్ట్ మెథడ్ అండి. పింపుల్స్, యాక్ని, పిగ్మెంటేషన్ ఏదైనా సరే పోతుంది. అలాగే స్కిన్ కూడా చాలా క్లియర్గా, హెల్తీగా ఉంటుంది. ముఖ్యంగా సమ్మర్లో ఇలాంటి సోప్స్ యూజ్ చేయడం వల్ల మన స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. 24 అవర్స్ అనేది. చాలామంది సమ్మర్లో ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం అయితే స్వెట్ అనమాట. ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఈ సోప్తో. ఇప్పుడు సోప్ అనేది మెల్ట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ ఉంది కదా, సో ఆ జ్యూస్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసుకోండి. లేదనుకుంటే 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి.
విటమిన్ ఈ లేదు అనుకుంటే కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఇది మొత్తం కూడా మిక్స్ అవుతుంది. 2 మినిట్స్ అనేది ఇలా వదిలేసి ఇప్పుడు దీన్ని మనం సోప్ మౌల్డ్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా సోప్ మౌల్డ్కి మీరు కోకోనట్ ఆయిల్ కానీ వ్యాజిలిన్ కానీ అప్లై చేసేసుకోండి. అప్లై చేసి ఈ లిక్విడ్ని సోప్ మౌల్డ్లో పోసుకోవాలి. సోప్ మౌల్డ్ అనేది అందరి దగ్గర ఉండదు, ప్లాస్టిక్ స్టీల్ గిన్నెలో కూడా హ్యాపీగా రెడీ చేసుకోవచ్చండి, ప్రాబ్లం అయితే ఉండదు. దీన్ని ఇలా ఒక 2-3 అవర్స్ అనేది వదిలేద్దాం. 2-3 అవర్స్ తర్వాత సోప్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదండి. జస్ట్ మనం ఒక 2-3 అవర్స్ అనేది అలా వదిలేస్తే సూపర్ సోప్ అనమాట. బయట మార్కెట్లో కొనే సోప్లా ఉంటుందన్నమాట. నీమ్ అండ్ తులసి సోప్ ఇది. ఎంత బాగుందంటే చూడడానికి చాలా చాలా బాగుందండి. దీన్ని మన స్కిన్ మీద ఇప్పుడు హ్యాపీగా అప్లై చేసేయడమే. నార్మల్ సోప్ని ఎలా యూజ్ చేస్తామో అలానే. సో నా ఫేస్ చూడొచ్చు, చాలా ట్యాన్గా అలాగే చాలా జిడ్డుగా కూడా ఉంది. బయట తిరిగినప్పుడు ఖచ్చితంగా స్కిన్ అంతా కూడా ఇలానే అవుతుంది. సో ఈ సోప్తో నేనైతే ఫేస్ వాష్ చేసి చూపిస్తున్నాను. ఇది చాలా బాగుందండి. మీరు కావాలనుకుంటే ట్రై చేయండి. ట్రై చేసి ఖచ్చితంగా నాకు రిజల్ట్ చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. నార్మల్గా సోప్ని ఎలా అప్లై చేస్తామో అలానే అప్లై చేసేయాలి. ముందుగా వాష్ చేసుకోవాలన్నమాట ఫేస్ని వాటర్తో, తర్వాత సోప్ని అప్లై చేసేసుకోవాలి. అప్లై చేసుకొని ఇలా మనం ఫేస్ వాష్ చేసేసుకోవడమే. మన స్కిన్ మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లియర్ అవుతుంది. అలాగే జిడ్డు మురికి అంతా కూడా క్లీన్ అయిపోతుంది. మీ స్కిన్ ఇంకా స్మూత్గా ఇంకా హైడ్రేట్గా కావాలి అనుకుంటే ఈ సోప్లో మీరు కొంచెం అలోవెరా జెల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. బట్ నా స్కిన్ అయితే బాగానే ఉంది కాబట్టి నేను అలోవెరా జెల్ అయితే యాడ్ చేయలేదు. సో మీకున్న యాక్ని, పిగ్మెంటేషన్, జిడ్డు సమస్య, ఏదైతే మీ ఫేస్ అనేది ఎక్కువ ట్యాన్ అయిపోతుంది అనుకుంటున్నారో వీటన్నిటికీ చెక్ పెట్టేయాలంటే ఈ సమ్మర్కి ఈ సోప్ని ట్రై చేసేయండి. నిజంగా చాలా బాగుంటుంది. బయట నుండి వచ్చి ఒక్కసారి ఈ సోప్తో ఫేస్ వాష్ చేసినా లేదనుకుంటే స్నానం చేసినా ఒక మంచి రీఫ్రెష్ ఫీల్ అయితే కలుగుతుందన్నమాట. అలాగే స్కిన్ కూడా చాలా బ్రైట్గా మెరిసిపోతుంది. పిగ్మెంటేషన్, యాక్ని ఇలాంటివి దరిదాపుల్లో కూడా ఉండవన్నమాట. ఖచ్చితంగా ఈ సోప్ని అయితే ట్రై చేయండి. మీ స్కిన్ హెల్దీగా అలాగే క్లియర్గా ఉండడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి అయితే చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది చూడండి. నేనైతే నీట్గా వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ అయితే వేసుకున్నాను. నేనే చెప్తున్నాను కదా, ఎందుకంటే మొత్తం పోయిందనమాట. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని లిప్స్టిక్ పెట్టుకుంటేనే స్కిన్ చూసారు కదా ఎంత బాగా మెరిసిపోతుందో. మీరు ట్రై చేయండి, తప్పకుండా మీ స్కిన్ కూడా ఇంతకంటే డబల్ త్రిబుల్ మెరిసిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. ఈ సోప్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా స్కిన్ అనేది చాలా హైడ్రేటింగ్గా, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చే సమ్మర్కి అయితే ఈ సోప్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. పింపుల్స్, యాక్ని, పిగ్మెంటేషన్ ఏమున్నా సరే క్లియర్ అయిపోయి మీ స్కిన్ అనేది చాలా ఫ్రెష్గా, క్లియర్గా ఉంటుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్ మర్చిపోవద్దు. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం కూడా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.